V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. సీతంపేటలో ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో పాల్గొని అమ్మవారు దర్శనం చేసుకొని ముడుపులు మొక్కుబడులు చెల్లించారు. ఈ యొక్క అమ్మవారు చాలా మహిమ కలదని తెలియజేశారు. సీతంపేట కోపడ బ్యాంకు వారు ప్రసాద వితరణ చేయడం జరిగింది. శ్రీ శ్రీ కనకమాంబ అమ్మవారు మహోత్సవాలు ఈ రోజు అనుపు కార్యక్రమం సాయంత్రం ఉంటుంది. ఉదయం అంతా పూజలు అందరూ భక్తి శక్తులతో జరుపుతున్నారు. ఈ అమ్మవారు చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయానికి పురాణం నుంచి చాలా మంది దీనికి అందరికీ చుట్టుపక్కల ఉన్న అందరూ సీతంపేట పురవేదుల నుంచి వచ్చి బాగా జరుపుకుంటారు. నిష్ఠతో చాలా బాగా చేస్తారు. అమ్మవారు కోరుకునే కోరికలన్నీ తీర్చే అమ్మవారు కనకమ్మవారు. ఈ కనకమ్మవారి పండగకి నన్ను చైర్మన్ గా పెట్టారు, ఉత్సవ కమిటీ చైర్మన్ గా. నా పేరు నమ్మి వెంకట్, సీతంపేట. కృష్ణ యోజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ 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 కనకమాంబ, పైడిమాంబ, భూలోకమాంబ శ్రీ కనకమాంబ పండగ మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు తెల్లవారి 4 గంటల నుంచి భక్తులకు దర్శన నిమిత్తం అన్ని సౌకర్యాలు చక్కగా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీకృష్ణ యోజన సేవా సంఘం వారందరూ, మా సభ్యులు అందరూ మేమంతా కలిపి చక్కగా ఏర్పాటు చేశాము. ఈ యొక్క అమ్మవారు పండుగ ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారు కృపకు పాత్రలు అవుతారని శ్రీకృష్ణ యోజన సేవా సంఘం తరఫు నుంచి కోరుకుంటున్నాను. నా పేరు బోరా ఈశ్వరరావు. నేను ఈ గ్రామానికి అధ్యక్షుడిని, ఈ టెంపుల్కి అధ్యక్షుడిని. ఈ ముగ్గురు అమ్మవార్లు కలిసి సుమారుగా 120 సంవత్సరాలు పూర్తి జరిగింది. ఈ అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో పవర్ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారని చెప్పేసి ఈ అమ్మవారిని దర్శించుకుని అందరూ చెప్పడం, పురాతనం నుంచి పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది. ఈ ఆలయాన్ని, ఈ గ్రామాన్ని కూడా మా కమిటీ వారు, శ్రీకృష్ణ యువజన సేవా సంఘం వారు, మా కమిటీ వారు ఎంతో అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని కూడా డెవలప్ చేయడానికి మేము ఎంతో కష్టపడి కృషి చేస్తున్నాము. ఈ రోజు అమ్మవారి అనుపు కార్యక్రమము సాయంత్రము అంగరంగ వైభవంగా డప్పులతో, మేళ తాళాలతో, గరడీలతో ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బాణా సంచాతో కూడా ఈ అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. భక్తులు కూడా ఇంత వర్షం పడిన భక్తులందరూ కమిటీ వారికి, మా పోలీసు వారికి ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు బోరా ఈశ్వర, ఈ గ్రామ అధ్యక్షుడిని, ఈ కనకమ్మ గురికి అధ్యక్షుడిని. ఒక నిమిషం.